నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవీ సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సత్యనారాయణ గారు, మరలా ఎల్ఐసి ఐపీఓకి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ మార్కెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మార్కెట్ గురించి ఏమాత్రం అవగాహన ఏ ఇద్దరు కలిసినా సరే ఎల్ఐసి ఐపీఓ గురించి మాట్లాడుకుంటున్నారు. మొన్న గడిచిన మార్చ్‌లోనే ఐపీఓ రావాల్సి ఉంది. మళ్ళా ఇప్పుడు మేకి తీసుకొచ్చారు. మరి ఎటువంటి కారణాల వల్ల ఈ 2 నెలల పాటు దాన్ని హోల్డ్‌లో పెట్టారు? మరి ఈ 2 నెలల టైమ్ గ్యాప్‌లో మార్కెట్‌ని ఎటువంటి అంశాలు పూర్తి స్థాయిలో ప్రభావితం చేశాయంటారు? ఓకే. ఇది ఇప్పుడు ప్రెజెంటు అందరూ ఇన్వెస్టర్స్‌కి ఉన్నటువంటి అనుమానం, డౌటు. అయితే ఎప్పుడైనా గానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డిస్ఇన్వెస్ట్‌మెంట్ అని ఉంటుంది. డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అంటే పెట్టుబడి పెట్టడం. డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటే అమ్మటం. అంటే ఏంది, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ గవర్నమెంట్ కంపెనీల్లోంచి కొంత వాటాని, కొంత భాగాన్ని పబ్లిక్‌కి, షేర్ హోల్డర్స్ అంటే మన పబ్లిక్‌కి అలాట్ చేసే ప్రొసీజర్‌ని డిస్ఇన్వెస్ట్‌మెంటు. ఇన్వెస్ట్‌మెంట్ అంటే కొనుక్కోవటం, డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనకు అమ్మేవాళ్ళని అర్థం. అంటే ఏదైతే ఇప్పుడు ఎల్ఐసి ఇష్యూ ఉందో ఇది డిస్ఇన్వెస్ట్‌మెంట్. అంటే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఏం చేస్తుంది, బడ్జెట్‌లో సంవత్సరానికి ఇన్ని వేల అంటే 1,50,000 అని, 1,30,000, 1,20,000 కోట్లని పబ్లిక్ సెక్టార్ ఏవైతే మంచిగున్న కంపెనీలని ప్రజలకి షేర్స్ రూపంలో అమ్మటం అనేది చేస్తూ ఉంటుంది. ఆ చేస్తూ ఉన్న దాంట్లోనే ఎల్ఐసిని ఒకదాన్ని లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది. కాకపోతే ఆ టైంలోనే అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతూ వచ్చింది. ఎప్పుడైతే మనకి ఆల్ టైమ్ హై అక్టోబర్ 19కి ఆల్ టైమ్ హై మార్కెట్ రీచ్ అయింది. అక్కడి నుంచి పడటం మొదలుపెట్టింది. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి కంటిన్యూ చాలా పడుతూ ఫాల్స్ చూసాం. ఫాల్ అయిన తర్వాత అప్పుడేమైంది, ఫైనాన్షియల్ ఇయర్‌లో క్లోజ్ చేద్దామనే ఉద్దేశంతోటి మార్చిలో వీళ్ళు ఐపీఓకి వస్తామని చెప్పేసి అనడం జరిగింది. అనుకున్నారు. కానీ అంటే మార్కెట్ సహకరించకపోవటం, మరి మనం డిస్ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రెస్పాన్స్ సరిగా ఉండదేమో అని చెప్పేసి అసలు జనరల్‌గా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకుండా సెబీకి ఫైల్ చేయడం జరిగింది. అన్నీ అవ్వటం అయింది. కానీ ఈ లోపల మళ్ళీ మనకి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అని, ఇక ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేటప్పటికి మార్కెట్ కూడా సరిగా లేదు, సెంటిమెంటు. ఈ విధంగా మళ్ళీ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ రావటం. ఇప్పుడు మళ్ళీ సెబీకి సబ్మిషను ఏదైతే ప్రాస్పెక్టస్ ఉందో అవన్నీ చేయటం, ఇప్పుడు ఫైనల్ చేయటం జరిగింది. సో ఇప్పుడు మార్చ్‌లో మార్కెట్‌కి అనుకూలమైన వాతావరణం లేదు. లేదు. లేకపోవటం వల్ల పోస్ట్‌పోన్ అయ్యి ఇప్పుడు మాత్రం ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి కూడా సైజ్ తగ్గించారు. అంటే అప్పుడు ఏదైతే వద్దామనుకున్న సైజ్ ఏదైతే ఉందో ఇప్పుడు తగ్గించటం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఉందో దాని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మే 4కి ఓపెన్ అవుతుంది. మే 9 క్లోజ్ అవుతుంది. అయితే మే 3 తారీఖు రంజాన్ ఉంది. సెలవు ఉంది మార్కెట్‌లో. కాబట్టి మే 4 తారీఖు డేటు అవన్నీ ఫైనల్ చేయడం జరిగింది. అయితే మీరన్నట్టు అంతకుముందు మనం ఎల్ఐసి ఐపీఓ వస్తుంది ఇలా ఇలా అని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే చాలా రోజులు జరిగిపోయింది కాబట్టి అప్పుడు డేటు, రేట్ రాలేదు. అప్పట్లో రేటు కూడా కొంచెం ఎక్కువ రేట్ అనేది కూడా ఉండే. సుమారు రూ. 1,500కి వస్తాం అన్నట్టుగా అప్పట్లో ఉండే. కాకపోతే ఇప్పుడు తగ్గించడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ సినారియో అనుకోండి, మార్కెట్ కండిషన్స్ అనుకోండి. అయితే రేట్ ఎక్కువ పెడితే మళ్ళీ రెస్పాన్స్ కూడా రాదు అనే ఉద్దేశంతోటి గవర్నమెంట్ కూడా ఇప్పుడు తగ్గించడం జరిగింది. ఇప్పుడు దాని డీటెయిల్స్ వచ్చేసి మనకి మే 4 ఓపెను, 9 తారీఖు క్లోజ్ అవుతుంది. అయితే ఇది రూ. 10 ఫేస్ వాల్యూ. ఈ ఫేస్ వాల్యూ రూ. 10 అంటే జనరల్‌గా మనం ఏదైనా క్యాలిక్యులేషన్ చేస్తే రూ. 10కి బేస్ చేస్తాం. అంటే షేర్ మార్కెట్‌లో. ఒకప్పుడు 100 ఉండేది. ఇప్పుడు 100 తర్వాత 50 అయింది. 50 తర్వాత ఇప్పుడు రూ. 10కి వచ్చింది. ఈ రూ. 10 ఫేస్ వాల్యూనే ఇది ఎల్ఐసి. అయిన తర్వాత ఇది ఇప్పుడు 900-949 మధ్యలో, 902 నుంచి 949 మధ్యలో మనకి ప్రైస్‌ని ఫిక్స్ చేయడం జరిగింది. ఈ 902, 949 ఈ ధర ఏదైతే 949 ఉంటే రూ. 10 ఫేస్ వాల్యూ. అంటే రూ. 10 ముఖ విలువ. ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ. ఈ ఫేస్ వాల్యూ రూ. 10 ముఖ విలువ 949, 902, 949 అంటే ఏంటంటే రూ. 939 ఎక్స్ట్రా తీసుకుంటున్నామని అర్థం. ఈ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటుర్రు? రూ. 10దే నీవు మరి రూ. 10కి ఇయ్యాలి కదా గవర్నమెంట్ అయినా గానీ. అంటే ఎందుకు ఇయ్యరు? మరి 939 ఎందుకు ప్రీమియం తీసుకుంటారంటే ఎల్ఐసి అనేది ఏదైతే ఉందో లాభాలు సంపాదిస్తున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి
మిగిలిన ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉంటాయో మార్కెట్లో, అంటే ఇప్పుడు ఐసిఐసిఐ లోంబార్డ్ అని, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లు, ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో అవి ఎంత సంపాదిస్తున్నాయి, మార్కెట్లో ఆ షేర్ ప్రైస్ ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకొని ఎల్ఐసి ఎంత సంపాదిస్తుంది, దాని నెట్వర్క్ ఎంత అని చెప్పేసి వాళ్ళు ఎల్ఐసి ఏదైతే లీడ్ మేనేజర్లు, కో లీడ్ మేనేజర్లు, ఎల్ఐసి మేనేజ్మెంటు, బ్యాంకర్లు, రిజిస్ట్రార్లు, అంటే లీడ్ మేనేజరు, కో లీడ్ మేనేజర్లు, ఎల్ఐసి వాళ్ళు, బ్యాంకర్లు, రిజిస్ట్రారు అందరూ కూర్చొని మార్కెట్ కండిషన్స్ ప్రకారంగా మన మన ఎల్ఐసికి ఇంత ధర నిర్ణయించవచ్చు అని ఒక ధర నిర్ణయించడం జరిగింది. ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని బుక్ బిల్ట్ ఇష్యూ అంటారు. బుక్ బిల్ట్ ఇష్యూ అంటే రూ. 10 షేరు రూ. 10కి ఇవ్వట్లేదు, ప్రీమియం ఎక్స్ట్రా తీసుకొని ఇచ్చే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని బుక్ బిల్ట్ ఇష్యూ అంటారు ఒకటి. రెండోది ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు రూ. 10కే ఎప్పుడు ఇస్తారు తెలుసా, ఇప్పుడే స్టార్ట్ చేస్తే, అంటే బాబు నీ పైసలు ఇయ్యి నేను ఇప్పుడే మొదలు పెడతా అంటాడు. అప్పుడు రూ. 10కే ఇస్తారు. అంటే ఏంది, మన పైసలతోటే అతను ఇక బిజినెస్ మొదలు పెడతాడు. అంటే లాభంలోకి రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఇది లాభాల్లో ఉన్నటువంటి కంపెనీ కాబట్టి వాళ్ళు రేటుని ఇలా ఫిక్స్ చేయటం జరుగుతుంది. దాన్ని బుక్ బిల్ట్ ఇష్యూ అంటారు. ఇక తర్వాత మార్కెట్ లాట్ అని ఉంటుంది. మార్కెట్ లాటు 15 షేర్లు, అంటే ఒక లాటు 15 షేర్లు అప్లై చేయాలి. మల్టిపుల్స్ అంటే 2, 3, 4 ఇట్లా మల్టిపుల్, అంటే ఒక లాటు 15, 2 లాట్లు 30, 45, 60, 75, 90 ఇట్లా అప్లై చేయాలి. మనము తర్వాత ఇది బిఎస్సి ఎన్ఎస్సిలో లిస్ట్ అవుతుంది 2 ఎక్స్చేంజ్లలో. తర్వాత ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చిండ్రు వాళ్ళు. ఈ డిస్కౌంట్ ఏంటిది అంటే రిటైల్ పోర్షను, పాలసీ హోల్డర్లు. మొదటి నుంచి కూడా ఎల్ఐసి చెప్పుకుంటూ వస్తుంది. జనరల్గా ఈ ఎల్ఐసిలో 2 ఇచ్చిండ్రు. జనరల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ అంటే జనరల్ పబ్లిక్కి ఒక 5% డిస్కౌంట్ మామూలుగా ఉంటుంది, 5 to 10%. ఇది ఇప్పుడు 5% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది జనరల్ పబ్లిక్కి. అంటే ఏంది, 909, 949 ఏదైతే ఉందో ధర, ఈ మధ్యలో కాకుండా ఒక రూ. 45 రిటైల్ పొజిషన్, అంటే మామూలుగా మనం జనరల్ పబ్లిక్ అప్లై చేస్తే 949లో కాకుండా రూ. 45 మనకి డిస్కౌంట్ చేస్తారు. అంటే 904కే మనకి ఇస్తున్నారు అన్నట్టు అర్థం. ఇక తర్వాత దీంట్లో 3 ఉంటాయి కోటాలు. సింగిల్ అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఒక కోట, రిటైల్ పోర్షన్ అంటారు, ఇది 35%, ఉన్న వాటిలో 35% కోట. హెచ్ఎన్ఐలు అంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే అబోవ్ 2 lakhs, అంటే బిలో 2 lakhs, అబోవ్ 2 lakhs ఉంటుంది కోట. ఈ అబోవ్ 2 lakhs ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి 15%, 35% చిన్న ఇన్వెస్టర్లు, 15% పెద్ద ఇన్వెస్టర్లు అబోవ్ 2 lakhs వాళ్ళు. ఇక మిగిలిన 50% మ్యూచువల్ ఫండ్స్, క్యూఐబీస్ అంటారు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్, వాళ్ళకి మిగిలిన 50%. ఇక తర్వాత ఇది ఎంతకు వస్తుంది ఇష్యూ సైజు, 21,008.48 కోట్లు, 21,008,048 కోట్లకి వీళ్ళు ఐపీఓకి వస్తున్నారు. ఇక తర్వాత దీన్ని ఆఫర్ ఫర్ సేల్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఐపీఓ 4th స్టార్ట్ అవుతుంది, 9th క్లోజ్ అవుతుంది, 12వ తారీఖు అలాట్మెంట్, బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ ఉంటుంది. రిఫండ్స్ వచ్చి 13వ తారీఖు రిఫండ్స్ వస్తాయి, 16వ తారీఖు డీమ్యాట్లోకి మీకు షేర్లు వచ్చేస్తాయి, 17వ తారీఖు అంటే 16కి డీమ్యాట్లోకి జమ అవుతాయి, 17 నెక్స్ట్ డే షేర్లు ట్రేడ్ అవుతాయి ఏది మార్కెట్లో. ఇక ఇంకొకటి ఇక్కడ మనకి వీళ్ళకి కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఎవరికి, మనకి రిటైల్ పోర్షన్ 45 రూపీస్ డిస్కౌంటు, పాలసీ హోల్డర్లకి ఎల్ఐసి ఎవరైతే అంతకుముందు ఎగ్జిస్టింగ్ పాలసీలు తీసుకొని ఉన్నారో, చిన్న పాలసీ అయినా పెద్ద పాలసీ అయినా ఏ పాలసీ అయినా వాళ్ళకి ఎంత రూ. 60 డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అంటే పాలసీ హోల్డర్ అయితేనో రూ. 60, అంటే వాళ్ళు ఆ పాలసీ వేసి డీటెయిల్స్ ఇచ్చినట్టయితే వాళ్ళకి రూ. 60 డిస్కౌంట్ వర్తిస్తుంది. పాలసీ ఎవరైతే లేకుండా జనరల్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి రూ. 45 డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇక తర్వాత అంటే 2 కేటగిరీలు, అంటే దీంట్లో రూ. 45 కేటగిరీ స్మాల్ ఇన్వెస్టర్స్, రూ. 60 డిస్కౌంట్ కేటగిరీ పాలసీ హోల్డర్లు, మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే వాళ్ళకో టోటల్ అమౌంట్. ఇది జనరల్గా. తర్వాత ఇప్పుడు మ్యాక్సిమం అంటే ఒక లాటు మినిమం 15, మ్యాక్సిమం లాట్స్ 14, అంటే 2, 3, 4 అట్లా. మనం ఒక లాట్ అంటే 15, 2 లాట్లు, 3 లాట్లు, 5 లాట్లు అప్లై చేసిండు 75, అలా మ్యాక్సిమం ఎన్ని అప్లై చేయొచ్చు అంటే 14 లాట్ల వరకు అప్లై చేయొచ్చు.
14 లాట్లు అంటే 210 షేర్స్ వస్తాయి. అయితే మినిమమ్ అమౌంట్ వచ్చి రూ. 14,235. ఏది మినిమమ్ స్టార్టింగ్ అమౌంట్ 14,000. మ్యాక్సిమం అమౌంట్ వచ్చి 1,99,290 అంటే బిలో 2,00,000కి ఉంటుందన్నట్టు. 1,99,290కి సెట్ చేస్తారు. అయిన తర్వాత ఇప్పుడు 14,235 ఏంది మినిమమ్ అమౌంట్. అంటే ఒక లాట్ 15 అయినప్పుడు మల్టిపుల్ అమౌంట్ కూడా ఇదంతా మనం ఏం చేయక్కర్లే. సిస్టంలోనే క్లిక్ చేయగానే అది అడుగుతుంది. ఒక లాటు 14,235, 2 లాట్లు ఇంటూ 14,000 అదే 28,470 అదే చేస్తుంది. ఇక తర్వాత ఇది ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి అంటే మనం అప్లై చేయగానే ఏఎస్బిఏ అని ఉంటుంది. అంటే ఏంది, అమౌంట్ తీసుకోదు, నీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక లాట్ అప్లై చేసినావు, 14,000 ఉందా లేదా అనేది ఫస్ట్ బ్యాంక్ అకౌంట్కి అదే లింకు చెక్ చేసి ఓకే ఉంటేనే ఇది తీసుకుంటుంది. దాన్ని ఏం చేస్తుంది, బ్లాక్ చేస్తుంది ఆ అమౌంట్ని. మీరు ఎంతైతే అప్లై చేయదలుచుకున్నారో అంత అమౌంట్ బ్యాంకులో ఉండాలి, అంత అమౌంట్ బ్లాక్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు 2,00,000 ఉన్నాయి మీ అకౌంట్లో, మీరు 14 లాట్లు అప్లై చేశారు, ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా అది బ్లాక్ చేస్తుంది. ఇక తర్వాత లేదు, మళ్ళీ ఎప్పుడైతే మనకు అలాట్మెంటు రిఫండ్ వస్తుందో అప్పుడు రిలీజ్ చేస్తారు. అంటే బ్లాక్ నుంచి మామూలు అయిపోద్ది, అప్పుడు మీరు ఫ్రీ అయిపోతుంది. ఇక తర్వాత ఇక అసలు ఎల్ఐసికి వచ్చేటప్పటికి ఇది ఏంటిదో చూద్దాం. ఇది ఇండియాలోనే మ్యాక్సిమం ప్రీమియం కలెక్ట్ చేసే దాంట్లో 66.2% వీళ్ళదే, ఎల్ఐసి వాళ్ళదే. ఇక తర్వాత వీళ్ళకి అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే లైఫ్ ఇన్సూరెన్స్లు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్లు, సేవింగ్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు అన్నీ ఏవైతే పెన్షన్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అందుకంటే ఒక సూపర్ మార్కెట్ టైప్లో ఏజ్ని బట్టి, సీనియర్ సిటిజన్ని బట్టి, సేవింగ్స్ని బట్టి, మ్యూచువల్ ఫండ్ టైప్లో ఇన్వెస్ట్మెంట్ టైప్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే ఆల్ ప్రొడక్ట్స్ ఇన్సూరెన్స్తో రిలేటెడ్ అనమాట. అంటే ఏంది, మిగిలిన వాటికి దీనికి ఎక్కడ డిఫరెన్స్ అంటే, మిగిలినవి కనుక ఏదైనా చేస్తే ఓన్లీ నీ పైసలే లెక్క, ఇక్కడ నీ పైసలతో పాటుగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, అది బెనిఫిట్ అనమాట. అందుకని ఎక్కువ శాతం ఇన్సూరెన్స్ పాలసీల వల్ల ఏం జరుగుతుంది అంటే సేవింగ్సే. ఇప్పుడు ఉదాహరణకి ప్రావిడెంట్ ఫండ్ ఉంది, బ్యాంకులో డిపాజిట్ ఉంది, పోస్ట్ ఆఫీస్లో మీరు డిపాజిట్ చేసారు, 7-8% వస్తుంది. మరి 7-8%కి ఏదైనా జరిగితే నీ పైసలే ఇస్తాడు వాడు, నీకు ఎక్స్ట్రా ఇవ్వడు. ఒక్క ఇన్సూరెన్స్లో బెనిఫిట్ ఏంటిది, ఒక 1 lakh చేసినావు, 2 lakhs 5 lakhs మీ సేవింగ్స్ని బట్టి అనుకోండి, మీ పేయింగ్ కెపాసిటీని బట్టి అనుకోండి, లేకపోతే మీరు ఏదైతే రిటర్న్స్ అంటే సంపాదించగలిగే స్తోమతను బట్టి, మీకు ఎలిజిబిలిటీని బట్టి, మీకు ఏజెంట్ ఏం చేస్తాడు, ఓ 5 lakhs చేసుకోండి, 1 crore చేసుకోండి, 50 lakhs చేసుకోండి అని చెప్తాడు. అయితే ఎట్ ఏ టైం కట్టం మనం. ఇన్సూరెన్స్ అంటే ఏంటిది, 30 ఏళ్ళు 40 ఏళ్ళు కట్టుకుంటూ పోతాం. ఈ 30-40 ఏళ్ళు కట్టుకుంటూ పోతే ప్రతి సంవత్సరం ఎంతో కొంత 10,000 20,000 ఆ ప్రీమియం పే చేస్తూ ఉంటాం. ఏదైనా జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఆ పెద్ద మొత్తం అంటే సమ్ ఎష్యూర్డ్ అంటారు, అంటే ఇది ఒక 5 lakhs 10 lakhs ఏదైతే ఉందో అది వస్తుంది అనమాట. అందుకని ఎక్కువ శాతం ఇన్సూరెన్స్ కనుక తెలిస్తే అసలు వేరేవి మ్యూచువల్ ఫండ్స్ అంటే నేను అంటున్నాను కాదు, జనరల్గా వాటిని నేను డిస్కరేజ్ చేయటం కాదు, అవాయిడ్ చేయటం కాదు. ఇన్సూరెన్స్ అనేది చాలా బెస్ట్ అనమాట. ఎందుకు అంటున్నంటే మన పైసలు సేవింగ్స్ అవుతాయి. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, బోనస్ ఇస్తారు ప్రతి సంవత్సరం ఎల్ఐసి వాళ్ళు. ఆ బోనస్ ఇచ్చింది ఏం చేస్తారు, సేమ్ మళ్ళీ డిపాజిట్స్ మనం ఏదైతే బ్యాంకులో డిపాజిట్ చేస్తామో, పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తామో, మ్యూచువల్ ఫండ్స్లో ఏదైతే అంటే ప్రావిడెంట్ ఫండ్ అనుకోండి, వీటిలో ఏదైతే వస్తాయో రిటర్న్స్ కొంచెం అటు ఇటుగా ఇది కూడా అంతే వస్తుంది. కానీ మెయిన్ బెనిఫిట్ ఏంటిదంటే ఏదైనా జరిగినప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి పెద్ద మొత్తం వస్తుంది, అది అనమాట ఇన్సూరెన్సు. ఇక నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి కాలమ్స్. ఇది ఏయుఎం అంటారు, ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ 39 లక్షల కోట్లతోటి ఎల్ఐసి నడుస్తుంది. తర్వాత వీళ్ళకి 2048 బ్రాంచీలు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో, 113 డివిజనల్ ఆఫీసులు ఉన్నాయి. తర్వాత 1554 శాటిలైట్ ఆఫీసులు ఉన్నాయి. తర్వాత వీళ్ళకి గ్లోబల్గా అంటే ఏంది, ఫిజీ అని, మారిషస్, బంగ్లాదేశ్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యుఏఈ, అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, బహ్రెయిన్, ఖతార్, కువైట్, యునైటెడ్ కింగ్డమ్లో కూడా గ్లోబల్గా అన్నిట్లో వీళ్ళకి ఉన్నది. అంటే ఎంత నెట్వర్క్ ఉంది అనేది మనం చూడొచ్చు. వీళ్ళకి 13.5 lakh ఏజెంట్స్ ఉన్నారు వీళ్ళ ఎల్ఐసి ఎల్ఐసి తరపున. అంటే అంతమంది ప్రతిరోజు మన ఎల్ఐసి కోసం ఏజెంట్లు బిజినెస్ తెచ్చేవాళ్ళు. ఇక తర్వాత వీళ్ళు కాకపోతే విలేజెస్లలో కొంచెం అంతగా లేదు, అంటే అవేర్నెస్ లేదు.
ఎంతసేపు సిటీలలో కానీ కొంచెం ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా జాబ్లో జాయిన్ కాగానే ఆఫీసులు కూడా ఇన్సూరెన్స్ ఇస్తాయి, పిఎఫ్లు ఇస్తాయి, దాంతోపాటు ఇన్సూరెన్స్కి వాల్యూ ఎక్కువ ఇస్తాయి. ఇక తర్వాత ఇది మన గవర్నమెంట్ ఆర్గనైజేషను ఎల్ఐసి ఏదైతే ఉందో ఈ ఎల్ఐసి కూడా ఆల్రెడీ షేర్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫండ్స్ని. లేటెస్ట్ కూడా నిన్న కూడా 1-2 కంపెనీల్లో బై చేయడం జరిగింది. అంటే ఏంది ఎల్ఐసి తరపున కూడా. ఇకపోతే బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి మార్చి 19 262.73 కోట్లు మిలియన్లు 26,273 మిలియన్లు వచ్చినాయి మార్చి 19కి. తర్వాత 27,104 మిలియన్లు 2020లో, 21కి వచ్చేటప్పటికి 29,741. ఇప్పుడు మొన్న డిసెంబర్కి, అంటే ఇప్పుడు మనం మార్చిది ఫైల్ చేయలేదు, అంటే డిసెంబర్ వరకు సెబీ ఏదైతే ఫైల్ చేసిందో డిసెంబర్ వరకు వచ్చేటప్పటికి 17,153 మిలియన్లు. అంటే ఏంది లాస్ట్ ఇయర్ వచ్చి 29,741 1 ఇయర్కి. ఇప్పుడు 9 నెలలకి 17,153. మనం దీన్ని 3 పెట్టి భాగారించి 4 పెట్టి హెచ్చవేస్తే ఎంత అవుతుంది? ఇంకొక 6,000 దాకా పెరుగుతుంది. అంటే 17, 6, 23,000. అంటే కొంచెం మార్చి 22కి మరి తక్కువ చూపిస్తుంది, టీటీఎం అంటాం, మరి కొంచెం తక్కువ ఉంది. ఓకే, ఇక తర్వాత లాస్ట్ వచ్చేటప్పటికి దీన్ని రేటింగ్ అంటాం. ఈ రేటింగ్ ఏంటిది అంటే సింపుల్గా ఇంకొకటి, ఇది 100% ప్రమోటర్ స్టేక్ ఎల్ఐసి గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మనకి ఇష్యూకి ఇచ్చినాక 96.5% ఉంటుంది. అంటే ఓన్లీ 3.5 మనకి ఇచ్చేది, ఇంకా 96.5% గవర్నమెంట్ ఇచ్చే హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. మనకి పబ్లిక్ ఎంత ఇస్తుంది? 3.5%. 3.5%కే 21,008.48 కోట్ల రూపాయలు విలువ. అంటే ఇక మొత్తం 100% కేసి ఇక లెక్కేసుకోవచ్చు దాని వాల్యూ. ఇక పోతే మెయిన్ మళ్ళీ మనం చూడవలసింది ఏంటంటే రేటింగ్ చూడాలి. ఈ రేటింగ్ ఏంటిది అంటే 5 స్టార్ 4 స్టార్ రేటింగ్ ఉంటుంది. జనరల్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు అన్నీ కూడా 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. ఎందుకంటే సేఫ్టీ, సెక్యూరిటీ, నమ్మకం ఇవన్నీ ఉంటాయి. కానీ దీనికి 4 రేటింగ్ ఇచ్చారు. 4 రేటింగ్ ఇచ్చారంటే రేటింగ్లో 5 ఏదైతే ఉందో గుడ్, 4 ఉందంటే ఎబోవ్ యావరేజ్, 3 ఉందంటే యావరేజ్, 2 ఉందంటే బిలో యావరేజ్, 1 ఉందంటే పూర్. అంటే ఇది 4 ఇచ్చింది కాబట్టి ఎబోవ్ యావరేజ్ అని అర్థం. అంటే ఎబోవ్ యావరేజ్ అంటే నీ ప్రిన్సిపల్కి దోకా లేదు, నీ పైసలకి దోకా లేదు, లాంగ్ టర్మ్కి మంచిది అనే ఉద్దేశం తప్ప వేరేది అనేది లేదు. నా నుంచి ఎల్ఐసి అనేది మాత్రం సింపుల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగం ఒకటి. రెండోది ఇది మెగా ఇష్యూ, పెద్ద ఇష్యూ. అంటే ఏదైతే రిటైల్గా అనుకోండి డిస్కౌంట్ ఉంది, పాలసీ హోల్డర్లకు డిస్కౌంట్ ఉంది. కాబట్టి నా నుంచి ఎల్ఐసి గురించి ఇది సింపుల్గా నా విశ్లేషణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మే 4వ తేదీ మార్కెట్లో అడుగుపెట్టబోతున్న ఎల్ఐసి ఐపీఓకి సంబంధించిన కంప్లీట్ ప్రొఫైల్ని మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.